ఆంధ్రప్రదేశ్లో రైతులకు ధాన్యం డబ్బుల్ని సకాలంలోనే జమ చేస్తున్నామన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. 24 గంటల్లోపే వారి బ్యాంక్ అకౌంట్లలోకి జమవుతున్నాయన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో మంత్రి మనోహర్ స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి పర్యటించారు. సివిల్ సప్లై గోదాంను సందర్శించి సివిల్ సప్లై ద్వారా అందజేస్తున్న నిత్యావసర వస్తువులను పరిశీలించారు. వస్తువుల నాణ్యతను, స్టాక్ వివరాలు, రికార్డులపై ఆరా తీశారు. రేషన్ ద్వారా అందిస్తున్న నిత్యావసర నాణ్యతను తూకం పరిశీలించారు. అనంతరం శ్రీకాకుళం రూరల్ మండలం అప్పంగి పంచాయతీ పరిధిలో రైతులతో మంత్రి మనోహర్ మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను, మిల్లులను తనిఖీ చేశారు. రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఒకవేళ రైతుల్ని ధాన్యం కొనుగోలులో మిల్లర్లు మోసం చేస్తే ఫిర్యాదు చేయాలని సూచించారు మంత్రి మనోహర్. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో మిల్లర్లు అదనపు తూకం పేరుతో రైతులను మోసం చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాంటి అక్రమాలకు పాల్పడినట్లు తేలితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరించిన తీరు దారుణమని, గత పాలనలో ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగలేదని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, 1674 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ బకాయిలన్నీ చెల్లించామని గుర్తు చేశారు. ఈ ఖరీఫ్ సీజన్లో తమ ప్రభుత్వం రైతుల నుంచి 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని, ఇది రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డని మంత్రి తెలిపారు. రైతుల ఖాతాల్లో 9300 కోట్లు 24 గంటల్లోపే జమ చేశామన్నారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి కూడా మంత్రి వివరించారు. పట్టణ ప్రాంతాల్లోని రేషన్ దుకాణాల్లో కిలో గోధుమ పిండిని 20 రూపాయలకే అందిస్తున్నామని తెలిపారు. ఈ పథకాన్ని వీలైనంత త్వరగా ప్రతి గ్రామానికి విస్తరింపజేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధిని చూసి జగన్ నేర్చుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గతంలో చెల్లించాల్సిన పేమెంట్లు కూడా ఆలస్యం చేసేవారన్నారు. గత ప్రభుత్వం రైతులను దళారీ వ్యవస్థతో ఇబ్బంది పెట్టిందని, పండగలు కూడా చేసుకోలేని పరిస్థితి కనిపించిందన్నారు. గతంలో రైతులు తమ పంటలకు సంబంధించిన డబ్బులు పొందడానికి 6 నెలలు, 9 నెలల వరకు వేచి చూడాల్సి వచ్చేదన్నారు. రైతుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా వారిని ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల కష్టాలు తీరాయని, వారు సంతోషంగా పండుగలు జరుపుకుంటున్నారన్నారు.